పుట్టపర్తిలో జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రులు సత్యకుమార్ యాదవ్, ఎస్ సవిత రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 20 గంటల పాటు శ్రమిస్తూ రాష్ట్రంలో మార్పు కోసం అహర్నిశలు పాటుపడుతున్నారు అని, ఆయనను ఆదర్శంగా తీసుకుని అధికారులు ముందుకు వెళ్లాలి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. సత్యసాయి జిల్లా సమీక్ష సమావేశం పుట్టపర్తి సాయి ఆరాం ఫంక్షన్ హాల్లో జరిగింది. జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ అధ్యక్షతన సమీక్ష కొనసాగింది. ఈ జిల్లా స్థాయి సమీక్ష సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, ఎమ్మెల్యేలు పల్లె సింధూరారెడ్డి, ఎంఎస్ రాజు, ఎంపీ పార్థసారథి, కలెక్టర్ చేతన్, ఎస్పీ మాధవరెడ్డితో పాటు జిల్లా స్థాయి అధికారులు, పోలీస్ యంత్రాంగం హాజరైంది. ఈ సందర్భంగా ఆయా అధికారులతో మంత్రులు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సమీక్షను ఉద్దేశించి మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్త పరిపాలనతో పాలన గాడి తప్పిందన్నారు. వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం చేశారని, పరిపాలన గాడిలో పెట్టడానికి అధికారుల అలసత్వం, ఉదాసీన వైఖరి వీడి అంకిత భావంతో పనిచేయాలి అని అన్నారు. కేవలం సంక్షేమానికే పరిమితం కాకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలి అని అన్నారు. మంత్రి సవితమ్మ మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసే జిల్లాని ముందు వరుసలో నిలపాలి అని పిలుపునిచ్చారు. ప్రజల ఆశలు, అంచనాలు నెరవేర్చే దిశలో పరిపాలన కొనసాగాలి అని అన్నారు. ఈ సమావేశానికి జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖ అధికారులు హాజరయ్యారు. వివిధ విభాగాలకు సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. దాంట్లో నాతో పాటుగా మంత్రివర్యులు సవితమ్మ గారు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, నీటిపారుదల, పరిశ్రమల శాఖకు సంబంధించిన విభాగాలకు సంబంధించి సమీక్ష నిర్వహించడం జరిగింది. అనేక విషయాలు అధికారులు చెప్తుంటే దిగ్భ్రాంతికర వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ఏ విభాగంలో కూడా పనులు ఎక్కడ జరగలేదనేది సమీక్షలో పూర్తిగా మొత్తంగా స్థూలంగా చెప్పాలంటే 5 సంవత్సరాల్లో పూర్తిగా ఈ పాలకులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి చలనం లేకుండా, ప్రజల ఇబ్బందుల గురించి పట్టించుకోకుండా, వాళ్ళ విద్యుత్ ధర్మం ఏదో దాన్ని నిర్వహించకుండా ఈ ప్రాంతానికి అన్యాయం చేశారు. ముందే కరువు కాటకాలతో వెలువెల్లాడుతున్న ప్రాంతం సత్యసాయి జిల్లా. అటువంటి జిల్లాలో అనేక అవకాశాలు ఉన్నప్పటికీ, సహజ వనరులు ఉన్నప్పటికీ వాటిని వినియోగించకుండా జిల్లాను పూర్తిగా వెనక్కి నెట్టేసే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. వ్యవసాయ శాఖలో గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యాన పంటలు ఎక్కువ ఉన్న ప్రాంతం ఇక్కడ. ఎక్కడ వాళ్ళకి సబ్సిడీలు అందలేదు. సబ్ మిషన్ ఫర్ అగ్రికల్చర్ మెకనైజేషన్ కింద వాళ్ళకు 50% ట్రాక్టర్లను, టర్పల్ని, రోటవేటర్లు ఇవ్వాల్సి ఉంది, ఒక్కరికి అందలేదు. 90% సబ్సిడీ కింద డ్రిప్ ఇరిగేషన్కి సహాయం చేయాల్సి ఉంది, అది ఎవరికి అందలేదు. చూస్తుంటే లెక్కలు చూస్తుంటే పేపర్ మీదే లేవు, పేపర్ మీద పెట్టడానికే లేవు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి కోసం కానీ, పెండింగ్ ప్రాజెక్టులు కానీ ఎక్కడా పరిహారం చెల్లించకుండా ప్రాజెక్టు మొదలు పెట్టినట్టుగా, అంటే కాంట్రాక్టర్లకు మేలు చేయడం కోసం జిల్లెడబండ లాంటి చోట ఆ గ్రామంలో పరిహారం చెల్లించకుండా, పునరావాసం కల్పించకుండా, ఒక్క పైసా కూడా తెలియకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యంగా ఆ భూముల్ని సేకరించి దాని తర్వాత కాంట్రాక్ట్గా అట్టబెట్టడం, అది కూడా ఆయన గత ముఖ్యమంత్రి గారికి వ్యాపార భాగస్వామిగా చెప్పబడుతున్న ఇంకో రాష్ట్రానికి సంబంధించిన నీటిపారుదల శాఖ మంత్రి 650 కోట్లు ఆయన కట్టబెట్టే ప్రయత్నం చేశారు. అంటే ఆ ప్రాంతానికి సాగునీరు అందించడం, ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కన్నా, భూమిని సేకరించి వాళ్ళకి పునరావాసం లేదా పరిహారం చెల్లించడం మీది కన్నా వాళ్ళ వ్యాపార భాగస్వాములకు దోచిపెట్టడమే, సొమ్ము దోచిపెట్టడం లక్ష్యంగా అక్కడ కనిపించింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి జలజీవన్ మిషన్ ద్వారా 1000 కోట్లు వస్తుంటే 100 కోట్లు జిల్లాకు కూడా వస్తే రాష్ట్రం నుంచి ఒక వాటా ఇవ్వకుండా కేవలం గత 5 ఏళ్లలో 30%, అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో 30% మాత్రం చేసినట్టున్నాయి. దాంట్లో కూడా 80% మళ్ళీ బిల్లులు చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల మౌలిక సదుపాయాల కోసం ఎన్ఆర్జీఎస్ కింద నిధులు వస్తుంటే వాటిలో కూడా చూడడానికి రైతు భరోసా కేంద్రాలు అది కూడా కొన్ని నిర్మించి, తర్వాత ఆరోగ్య మంత్రం కింద ఉంటే దాన్ని విలేజ్ హెల్త్ సెంటర్లు అని చూపించి కనిపించడానికి కొన్ని చూపించి ఆర్భాటం చేయడం తప్ప వాటికి కూడా బిల్లులు చెల్లించలేదు. అంటే వచ్చిన నిధులు ఇన్ని 1000 కోట్లు, సగటున 10,000 కోట్లు రాష్ట్రానికి వస్తుంటే 5 సంవత్సరాలుగా కేవలం ఆ రైతు భరోసా కేంద్రం చూపించడం, ఆ విలేజ్ హెల్త్ సెంటర్లు పూర్తిగా కేంద్ర నిధులతో వాటిని నిర్మించడం తప్ప ఏమీ చేసినట్టు లేదు. వాటికి అన్నిటి కూడా మళ్ళీ పెండింగ్ బిల్లులు ఉన్నాయి.
విద్యా వ్యవస్థను పూర్తిగా నాడు నేడు కింద ఎక్కడ ఏ పనులు చేపట్టినట్లేదు, ఊరికే రంగు మార్చడం తప్ప దేని మీద దృష్టి పెట్టలేదన్న విషయం అర్థమవుతుంది. ఆరోగ్య రంగం కూడా ఎక్కడ పోయినా కూడా పిఎస్సీలు లేదు, డాక్టర్లు లేదు, స్టాఫ్ 4 సంవత్సరాల నుంచి ధర్మవరం నియోజకవర్గంలో 4 సంవత్సరాల క్రితం అది సిఎస్సి ఏరియా హాస్పిటల్ కింద అప్గ్రేడ్ అయితే ఈ రోజు దాకా 96 మంది ఉండాలి. 36 మంది సిఎస్సిలో ఉంటారు, 96 మంది ఏరియా హాస్పిటల్లో ఉంటారు. ఇప్పుడు దాకా డాక్టర్లను కానీ ఇతర సిబ్బంది కానీ పారామెడికల్ సిబ్బందిని కానీ ఇప్పుడు దాకా అపాయింట్ చేయలేదు. మరి అక్కడ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు, ఆ సంబంధిత రాష్ట్ర మంత్రులు ఏం చేస్తున్నారు, లేదా ముఖ్యమంత్రి సమీక్ష చేయట్లేదా? ఇటువంటి పరిస్థితులు ఏ రంగంలో చూసినా కూడా వాస్తవాలు చూస్తుంటే చాలా దిగ్భ్రాంతికరంగా ఉండడమే కాకుండా ఇలా ఒక డిప్రెసివ్గా కూడా కనిపిస్తున్నాయి. అధికారులు కూడా మరి ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు, మంత్రుల మీద ఎందుకు ఒత్తిడి చేయలేదు, అధికారుల మీద ఎందుకు ఒత్తిడి చేయలేదు, ఈ పనులు ఎందుకు చేయలేదు, అధికారులు కూడా ఎందుకు వీటిని గతంలో ప్రభుత్వం ఎలా ఆడమంటే అలా ఆడే ప్రయత్నం చేశారనే విషయం కూడా చూడాల్సి ఉంది. అనేక చోట అనేక అక్రమాలు జరిగినట్టుగా తెలుస్తున్నాయి. వీటి మీద ఇంకా సమీక్షంగా కొన్ని విభాగాల మీద చేయాల్సి ఉంది. అయితే ప్రజలు చాలా విశ్వాసంతో ఉన్నారు, అంచనాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవాళ దార్శనికత కలిగిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. 2 ప్రభుత్వాలు చేస్తే వారు ఏదైనా తిమ్మిని బొమ్మిని చేయగలరని చూస్తున్నారు. కానీ ఈ ఆర్థిక విధ్వంసం ప్రజల్లోకి వెళ్ళకపోతే వాళ్ళకి అంచనాలు తగ్గట్టుగా ప్రభుత్వం